రాజానగరం నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా దాదాపు 2,500 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి. వీటన్నిటితో పాటు రాజానగరం ప్రజలకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజు ఒక హామీ కూడా ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావడంతో పాటు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఆ కళ వాళ్ళ సాకారమైంది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఏ రకంగా ముందుకు వచ్చారు? వాస్తవానికి గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని కూడా ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి అనేటువంటిది జరగాలి. తద్వారా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, నిరుద్యోగ భృతి 2,000 అన్నాడు. ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదు సరికదా. కేవలం ఒక డ్రామా కింద ఆవేళ విశాఖపట్నంలో ఒక మీటింగ్ని ఏర్పాటు చేసినట్టుగా, అక్కడికి చాలామంది ఏదో ఇండస్ట్రియలిస్టులు వచ్చినట్టుగా ఒక డ్రామాని రన్ చేసి కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చి వాళ్ళకే సూట్లు బూట్లు వేసి వీళ్ళే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అని చెప్పినటువంటి రోజులను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రాజానగరం నియోజకవర్గంలో చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యక్రమమే దానికి అద్దం పడుతూ ఉంది. ఆయన తాలూకా కమిట్మెంట్ ఏంటనేటువంటిది దాదాపుగా 104 ఎకరాల్లో రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఈ యొక్క భూసేకరణ చేయడం జరిగింది. మరొక 20 కోట్ల రూపాయలు ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ మీద, అంటే స్థానిక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. సో గతంలోనే ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక శాఖ అలాగే ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. 20 కోట్ల రూపాయలు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ది శాంక్షన్ అయి ఉందో వాటి టెండర్స్ కూడా అయిపోయినాయి, కాంట్రాక్టర్ కూడా ఫిక్స్ అయి ఉన్నారు. సో వాళ్ళు ఇమీడియట్గా రేపటి నుంచే పనులు కూడా ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తయితే ఇందాకే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, 5,000 మందికి తక్కువ కాకుండా ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వచ్చేటటువంటి అవకాశం వస్తుంది. సో ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఒక పక్కన అభివృద్ధి, సంక్షేమం, అలాగే ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల పట్టాలు కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగానికి పెద్దపీటను వేయచ్చు కావచ్చు, విద్య వైద్యాన్ని కూడా అభివృద్ధి చేసేటటువంటి దిశగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా వేగంగా అడుగులు వేస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈవేళ మరొక అడుగు వేస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఇన్ని ఇండస్ట్రీలను తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయడం కూడా నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం. మా నియోజకవర్గ ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చరిత్ర అంతా కూడా మనం వెనక్కి తిరిగి చూస్తే ఎంతసేపు మేనేజ్మెంట్ పాలిటిక్స్ అనేటువంటిదే చేస్తూ వచ్చాడు తప్పితే ఏ రోజు ప్రజల్ని నమ్ముకుని రాజకీయం చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రజల్ని వెన్నుపోటు పొడిసైనా ఏదో రకంగా అధికారమే పరమావధిగా ముఖ్యమంత్రి పీఠం చేజెక్కించుకోవాలనేటువంటి ఒక దురాలోచనతోనే ఏ రోజు ఆయన అడుగులన్నీ కూడా పడిని మనం చూస్తే ఓ రోజు బీజేపీని తిడతారు, రెండో రోజు మళ్ళీ ఆ పార్టీతో కలుస్తాడు. ఓ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిడతా ఉంటాడు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీతో వెనకాల చేతులు కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరో పక్కన ఆయన కోసం ఆయన ఏ రకంగా నటించమంటే ఆ రకంగా నటించేటటువంటి జనసేన పార్టీ ఆయన కోసం ఉంది. ఆయన మీద వ్యతిరేకంగా పోటీ చేయండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చండి అన్నప్పుడు ఆ రకమైనటువంటి పాత్ర తీసుకుంటారు వాళ్ళు. లేదు మనకి మళ్ళీ కలిసి రావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది చేల్చడం కోసం ఒక రకమైనటువంటి ఆలోచన అయితే మరోసారి మళ్ళీ అందరం కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. స్థాయికి ఈవేళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూడా వెళ్ళిపోతుంది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ఈ 3 పార్టీలు కాదు మరో 30 పార్టీలు కలిసినా కూడా ఖచ్చితంగా మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే ఎగరబోతూ ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ పీఠంలో కూర్చోబోతూ ఉన్నారు. ప్రజలకు చేసినటువంటి మంచి, ఈవేళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు, ప్రజల్ని నమ్ముకున్నారు, చంద్రబాబు పొత్తుల్ని నమ్ముకున్నాడు. సో ప్రజలు ఖచ్చితంగా ప్రజల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకే అవకాశం ఇస్తారు తప్పితే ఈ పొత్తులతో ప్రజలకి వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళు మాత్రం నమ్మరు, విశ్వసించరు అనేటువంటి మాట. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క పొలిటికల్
యాక్టివిటీ కానీ ఆయన తాలూకా స్టైల్ ఆఫ్ అప్రోచ్ కానీ ఎప్పుడూ కూడా మనం ఈవేళ కొత్తగా చూస్తున్నటువంటిది కాదు. ఏ రోజైనా కూడా ఆయనకు అవసరమైనప్పుడు కాలు పట్టుకుంటాడు, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకుంటాడు. ఆయన వెనతో పెట్టినటువంటి విద్య, సొంత మామనే వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను లేకపోతే వాళ్ళ కాలు పట్టుకునేటువంటి కార్యక్రమం చేస్తాడు. ఈవేళ బీజేపీతో ఏదో రకంగా కలుపుకోవాలి అనేటువంటి ఆయన చేసినటువంటి ఢిల్లీలో 4 రోజులు కూర్చోవడం, వాళ్ళని బ్రతిమలాడుకుని వాళ్ళ కాళ్ళ ఎలా పడి వాళ్ళని ప్రాధేయపడి వేళ ఏదో రకంగా వాళ్ళని ఒప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే చేశాడో వేళ దాని ద్వారానే అర్థమవుతుంది ఆయన ఎంత దిగజారిపోయాడు. ఇవాళ నేను 14 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లలో నేను చేసింది ఇది చూసి నాకు ఓటేయండి అని చెప్పి అడిగేటటువంటి హక్కు లేక ధైర్యం లేకనే ఇవాళ దేశం అంతా తిరుగుతూ నాకు మీ సపోర్ట్ కావాలని చెప్పి అందరి చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా సమర్థించదు, ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ ఎవరైతే కాపులు కొంతమందో పోనీ మనవాడు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆలోచన పవన్ కళ్యాణ్ గారు బహుశా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ఫేమ్ ఉన్నటువంటి వ్యక్తి, కొంత 10 మందిని ఆకర్షించుకోగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను ముఖ్యమంత్రి అయితే బాగుంటుందేమో అని చెప్పి ఆలోచన చేసినటువంటి వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ గారు అతను కాదు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు అనేటువంటిది స్పష్టంగా ఈవేళ ఆయన తాలూకు ప్రతి అడుగు కూడా అర్థమవుతుంది. ఎవరైనా రాజకీయ పార్టీని స్థాపించారని అంటే నేను అధికారంలోకి రావాలి, నా పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, నేను ముఖ్యమంత్రిగా అవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తారు తప్పితే ఈవేళ పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆలోచన అంతా కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలి, తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకుని రావాలనేటువంటి ఆలోచనతో వెళ్తున్నారు. సో ప్రజలు ఏమాత్రం కూడా క్షమించడానికి దీనికి సిద్ధంగా లేరు. దానికి తగినటువంటి బుద్ధి ఓటు అనేటువంటి ఆయుధంతోనే చూపిస్తారు. సీఎం వైఎస్ జగన్ చొరవతో 5,000 మంది వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా రాజానగర్ నియోజకవర్గంలో ఉపాధి కల్పించడం జరుగుతుందంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు ఇక్కడికి రావడానికి కూడా సీఎం వైఎస్ జగన్తో ఆయన సహకారంతోనే ఇదంతా సాధ్యమవుతుంది జక్కంపూడి రాజా చెప్తున్నారు. రాజానగర్ మండలం కలవచర్ల నుంచి విజయస్మల్కర్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.